విహారీ లాయర్తో మాట్లాడుతూ ఈ సమయంలో లంచ్ టైం గ్యాప్లో ఏం చేయగలరు, అసలు ఇంకా సమయం అడగాల్సింది అని అంటే లాయర్ అంటాడు, చూద్దాం ఆ సమయం వరకు మనకేమైనా ఛాన్స్ దొరుకుతుందేమో అని లాయర్ అంటాడు. అప్పుడే పక్కకి వెళ్ళిపోయిన అంబిక సీరియస్గా ఆలోచిస్తూ ఈ లక్ష్మిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి, ఇక్కడే కానీ చంపేశాము అంటే దాన్ని ఇక్కడే ఎవరో ఆ హత్యకి సంబంధించిన వాళ్ళే చంపేశారు అనుకుంటారు, తర్వాత అయితే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఈ కేసు కంటిన్యూ అయ్యి జైలుకి పోతే పర్వాలేదు, కానీ ఒకవేళ పొరపాటున కానీ అది బతికిపోయి బయటకు వస్తే అలా జరగకూడదు, తను చంపేయాలి అని రౌడీకి ఫోన్ చేసి ఇంకా మాట్లాడుతుంది. చెప్పండి మేడం అంటే నేను లక్ష్మి ఫోటో పంపిస్తున్నాను, దాన్ని చూసి కోర్టు దగ్గర చంపేసి నువ్వు దొరకకుండా పారిపోవాలి అంటే సరే మేడం నాకు ఫోటో పెట్టండి అంటే సరే అని అంబిక ఫోటో సెండ్ చేశాను, చూసుకొని వెంటనే వచ్చేసాయి, ఇప్పుడు బయట ఉందది అంటే సరే మేడం అని అంటాడు. ఫోన్ పెట్టేశాక ఇక విహారీ లక్ష్మి వాళ్ళు యమున వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే విహారీ లాయర్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే రౌడీ అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. సడన్గా మొహానికి మాస్క్ కత్తి అన్నీ పట్టుకొని అక్కడికి వచ్చేస్తాడు. లక్ష్మి వెనకాల వచ్చి నిలబడతాడు. సడన్గా కత్తి తీసుకొని ఇలా గుచ్చపోతాడు. వెంటనే గట్టిగా విహారీ చెయ్యి పట్టుకుంటాడు. రౌడీది చెయ్యి పట్టుకోగానే ఆ రౌడీ అలాగే చూస్తూ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎవరు పట్టుకున్నారా అన్నట్టుగా కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు. వెంటనే విహారీ వాడిని చితక బాదుతాడు. కొట్టేసరికి కార్ దగ్గర వెళ్ళి పడిపోతాడు. అది చూసి లక్ష్మి అందరూ కూడా షాక్ అవుతారు. ఇక విహారీ చాలా కొడుతూ ఉంటాడు వాడిని. అంతలో కానిస్టేబుల్స్ వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చేస్తారు. అంబిక టెన్షన్ పడుతూ ఇదేంటి వీడు ఇలా దొరికిపోయాడు, ఒకవేళ ఇప్పుడు విహారీ కానీ ఇలా చేశాడు అంటే వాడిని పట్టుకొని నిలదీశాడు అంటే వాడు నా పేరు చెప్తాడు, అప్పుడు నేనే ఇదంతా చేశానని విహారీకి తెలిసిపోతుంది, అమ్మో అలా జరగకూడదు, ఎలాగైనా వీడు తప్పించుకుంటే బాగుండు అని అంబిక కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. విహారీ వాడిని చితక బాదుతూ ఉంటాడు. అంతలో కానిస్టేబుల్స్ వచ్చి వాడిని పట్టుకుంటారు. అలా పట్టుకోగానే ఇక అప్పుడే విహారీ అలా చూస్తూ ఉండగానే పోలీసులు అందరూ దగ్గరికి వచ్చే లోపే అక్కడ ఉన్న కింద మట్టి తీసుకొని అందరి కళ్ళల్లో కొట్టి వాడు పారిపోతాడు. ఏంటి మీ కళ్ళ ముందే ఇలా హత్యలు ఇవన్నీ జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా, కోర్టులో మీ ముందే ఇలా హత్య జరగడం ఏంటి, హత్య ప్రయత్నం జరగడం ఏంటి అని అంటూ విహారీ అంటంతో మాకేం తెలుసు, ఇలా వచ్చి వాడు అటాక్ చేస్తాడని మాకు తెలుసా, అయినా కొద్దిసేపట్లో ఇది జైలుకి వెళ్తుంది, అప్పుడు శిక్ష ఎలాగో పడుతుంది, తప్పదు, కాబట్టి ఇంకా మళ్ళీ దాన్ని జైల్లోకి వచ్చేవాడు చంపడలే అని అంటూ ఎస్ఐ దీన్ని తీసుకోండి టైం అయింది అని అంటూ లోపలికి వెళ్తూ ఉంటారు. విహారీ చాలా కంగారు పడుతూ లాయర్ గారు టైం అయిపోయింది, ఇప్పటిదాకా మనకి ఎలాంటిది తెలియలేదు, మరి ఇప్పుడు ఎలా అంటే చూద్దాం పదండి విహారీ గారు అని లోపలికి వెళ్తారు అందరూ కలిసి. ఇక అప్పుడే యమున లక్ష్మి అందరూ బాధపడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా ఇక్కడ కూర్చుంటే లక్ష్మి వెళ్ళి బోన్లో నుంచుంటుంది. విహారీ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ కూర్చుంటాడు. అంతలో లక్ష్మి తరఫున లాయర్ని ఇలా అడుగుతుంది, మీకేమైనా సాక్ష్యాధారాలు వచ్చాయా, మీరు అన్నారు కదా సమయం కావాలని అని జడ్జి అడిగితే ఇక వెంటనే మాకు ఇంకా కాస్త సమయం కావాలి జడ్జి గారు, ఎందుకంటే మాకు ఎలాంటి ఆధారాలు ఇంకా లభించలేదు, ఇంకా కొంచెం సమయం ఇస్తే మేము ఖచ్చితంగా ఆధారాలు తీసుకొస్తామంటే మీరు వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు లాయర్ గారు అని అంటూ ఇటుపక్క లాయర్ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు చెప్పేది అంతా అబద్ధం, మళ్ళీ ఏదో సృష్టించడానికి వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారు అని అంటూ చెప్పేగానే ఇక వెంటనే ఆలోచిస్తూ ఇక లాయర్ వెంటనే ఇలా అంటాడు, లేదు జడ్జి గారు మేము చెప్పేది నిజం, ఆ అమ్మాయి తరఫున వాదించడానికి ఇంకా కొంచెం సమయం మాకు కావాలి అని అంటూ చెప్పగానే ఇక వెంటనే జడ్జి ఆలోచిస్తూ ఉంటుంది, ఇంకా అమ్మాయి తప్పు చేసింది, మీరు ఇంకా ఏమీ ఆలోచించొద్దు, ఇంకా దానికి సమయం లేదు, మీరు వేసేయండి శిక్షని, వాళ్ళు ఎలాంటి ఆధారాలు తేరు అని అంటూ ఆపోజిట్ లాయర్ వాదించగానే సరే ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున ఈ లక్ష్మి అనే ముద్దాయిని మేము శిక్షిస్తున్నాం, 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వేస్తున్నాం అని అంటూ జడ్జి నోట్ రాస్తూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ చాలా టెన్షన్గా చూస్తూ ఉంటాడు. ఇక బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. లక్ష్మి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అంతే శిక్ష పడిపోయిందని చెప్పి శిక్షని 14 సంవత్సరాలుగా రాసేస్తారు. ఇక అప్పుడే అందరూ కూడా బాధపడుతూ ఉంటారు, ఇదేంటి లక్ష్మికి శిక్షని వేసేశారు అన్నట్టు అందరూ పడుతూ ఉండగానే వెంటనే శిక్ష అమలు జరిపించండి అంటూ ఉండగానే ఒక్కసారిగా లాయర్ పంపించిన వ్యక్తి పరిగెత్తుకొని వచ్చేస్తాడు. ఒక్క నిమిషం అని అంటూ అక్కడికి వచ్చేస్తాడు. రాగానే అందరూ అలా చూస్తూ ఉంటారు. విహారీ ఊపిరి పీల్చుకుంటాడు, ఏదో తెచ్చాడు అనేసి. ఇక అప్పుడే లాయర్కి ఇదిగో అక్కడ బ్రాస్లెట్ దొరికింది అని అంటూ ఇవ్వగానే
అప్పుడు ఆ బ్రాస్లెట్ చూసి ఈ బ్రాస్లెట్ ఒక హంతకుడిది, వాడే అక్కడ హత్య చేసి ఉన్నప్పుడు ఈ చేతి నుంచి ఇది పడిపోయి ఉంటుంది అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు. జడ్జి ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారంటే అబద్ధం చెప్పట్లేదు, ఎందుకంటే లక్ష్మి అతని హత్య ప్రయత్నం చేయడానికి వచ్చిన వాడు ఇంతకుముందు చాలా చేశాడు. వాడిని నుంచి తప్పించుకోవటానికి లక్ష్మి వాడిని తల మీద కొట్టింది. ఇంకొకటి, హత్య జరిగినప్పుడు లక్ష్మి అతని తల మీద కొట్టినప్పుడు స్పృహ కోల్పోయాడు. అంటే పని మనిషి వచ్చాక లక్ష్మి మెలకు రాలేదు, స్పృహ లేకుండానే ఉంది, ఎందుకంటే లక్ష్మికి కూడా గాయమైంది కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మి కొట్టినప్పుడు కడుపులో కత్తితో గుచ్చినప్పుడు ఆ మధ్యలో చాలా గ్యాప్ ఉందని మనకి ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి, ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాబట్టి లక్ష్మి ఈ హత్య చేయలేదు. ఇంకొకటి, ఇక్కడ లక్ష్మికి ఎలాంటి బ్లడ్ రాలేదు. ఇంకా చనిపోయిన అతనికి ఇంకొక రకమైన బ్లడ్ కూడా ఉంది, అంటే అతను కత్తితో గుచ్చినప్పుడు అతని బ్లడ్ మాత్రం అతని మీద పడింది, అది కాబట్టి ఇది వేరే వాళ్ళు వచ్చి చేశారు అని అంటూ లాయర్ చెప్తాడు. ఆ మాటలు విని మొత్తం అంతా క్లియర్గా అవుతుంది. పని మనిషి వచ్చాక లక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చూసేసరికి లేవలేదు, అంటే అందరితో పాటు తను చూసింది హత్య జరగటం, అంతేకాని ఎవరో చంపి కావాలని తన మీద వేశారు అని అంటూ చెప్తాడు లాయర్. ఇదే జడ్జ్ ఫైనల్ అని అంటే సరే అని చెప్పి జడ్జి కూడా సరే తన తప్పేమీ లేదని ఇంకా ఫైనల్ డెసిషన్ చెప్పేస్తుంది. లక్ష్మి తప్పేమీ లేదు, తనని నిర్దోషిగా వదిలిపెట్టమని అసలు జడ్జి చెప్తుంది. లక్ష్మిని పోలీస్ స్టేషన్కి కూడా తీసుకెళ్లొద్దు, వదిలిపెట్టేసేయండి అని చెప్పగానే ఇంకా అంబిక వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. అంతకుముందే శిక్ష పడిపోయిందని ఎంతో సంతోషపడిన అంబిక అలాగే సహస్ర అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. లక్ష్మిని వదిలిపెట్టడంతో యమున, పండు, చారుకేశవ అందరూ సంతోషపడుతూ విహారి కూడా ఆనందంగా చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మిని బయటికి వదిలేస్తారు. బయటికి రాగానే అమ్మ లక్ష్మి, నువ్వే తప్పు చేయవని మాకు తెలుసమ్మా అని అంటూ యమున, పండు కూడా నువ్వు మంచిదానివని కోర్టు కూడా నిరూపించిందమ్మా అని అంటూ చారుకేశవ కూడా నువ్వు మంచిదానివని ఇంట్లో వాళ్ళు నమ్మకపోయినా బయట కోర్టు కూడా నమ్మిందమ్మా నువ్వు మంచిదానివని ఇలా అందరూ మాట్లాడతారు. లక్ష్మిని చూసి ఇంకా చాలా సంతోషపడుతూ విహారీ, లాయర్ గారు చాలా థ్యాంక్స్ మీకు అని అంటే నాదేముంది, ఇంకా మంచితనం ఎప్పటికీ ఓడిపోదు అని లాయర్ చెప్పి నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఇంకొక కేసు వాదించాలి, నేను వెళ్తాను అని అంటే సరే లాయర్ గారు అని అనగానే సరే అని వెళ్ళిపోతారు. ఇక అప్పుడే యమున వాళ్ళందరినీ విహారీ వెళ్తారమ్మా అని అంటే సహస్ర కంగారు పడుతూ ఇక్కడే ఉంటే ఆదికేశవులు వాళ్ళని చూస్తారు, వెళ్దాం అందరం వెళ్ళిపోదాం పదండి అని అంటూ అందరూ వెళ్ళిపోతారు. లక్ష్మి, విహారీ ఇద్దరు కలిసి ఆదికేశవులు గౌరీ దగ్గరికి వస్తారు. వాళ్ళ దగ్గరికి రాగానే అమ్మ అని చెప్పి లక్ష్మి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళని చూసి చాలా ఏడ్చిన తర్వాత విహారీ అలా చూస్తూ ఉంటాడు. ఆ నాన్న నన్ను నిర్దోషిగా వదిలిపెట్టారు, నేను ఏ తప్పు చేయలేదని నమ్మారు అని అంటే నా బంగారు తల్లి ఏ తప్పు చేయదమ్మా నాకు తెలుసు అని అంటూ ఆదికేశవులు అంటాడు. ఇక అప్పుడే లక్ష్మి బాధపడుతూ ఇలా చూస్తూ ఏడుస్తూ అంటుంది, ఆయనే విడిపించారమ్మా నన్ను అని అంటూ చెప్తే నేను చెప్పాను కదా మావయ్య గారు లక్ష్మికి ఏమీ కానివ్వకుండా విడిపిస్తానని అని అంటే సరే మీరు ఇంటికి వెళ్ళండి నాన్న, మాకు కొంచెం పనుంది చూసుకొని మేము వెళ్ళిపోతాం అని లక్ష్మి అంటే ఆదికేశవులు గౌరీ అంటారు, నువ్వెక్కడ ఉంటావమ్మా, నువ్వు కూడా వెళ్దాం పదండి అంటే లేదు మేము రాము, కొంచెం పనుంది, మీరైతే వెళ్ళిపోండి అమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తుంది. సరే అని చెప్పి ఆదికేశవులు గౌరీ ఉండగానే ఆదికేశవులను మీరేం కంగారు పడకండి మావయ్య, నేను పెళ్లిలోనే ప్రమాణం చేశాను లక్ష్మిని కాపాడుకుంటాను అని, మరి మీరెందుకు బాధపడుతున్నారు, ఏం కాదు మీరు బయలుదేరండి అని వాళ్ళని పంపించి వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రాగానే లక్ష్మికి విహారికి ఈ గుమ్మం దగ్గరికి రాగానే వసుధ ఒక్క నిమిషం అని అంటూ హారతి తీసుకొచ్చి దిష్టి తీస్తూ ఉంటుంది. ఎందుకు ఇదంతా అమ్మా అని చెప్పి లక్ష్మి అంటే ఇంకా మీకు చాలా దిష్టి తగిలింది అందుకనే ఈరోజు ఇలా జరిగింది, అందుకనే మీకు దిష్టి తీస్తాను అని దిష్టి తీసి ఇంట్లోకి తీసుకొచ్చి యమున లక్ష్మితో ప్రేమగా ఇలా అంటుంది, అమ్మ లక్ష్మి ఈరోజు నువ్వు చాలా పెద్ద సమస్య నుంచి బయటపడ్డావమ్మా అని అంటూ అందరూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. లక్ష్మిని విహారీ బాధగా చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి అలా చూస్తూ ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలకి ఆలోచిస్తూ ఉంటుంది.